ఈ జూన్ మాసంలో వృషభ రాశి ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆశయాలు, గుండెల్లో దాచుకున్న ఎన్నో కలలు నెరవేరుతాయో లేదో, ఈ మాసం ఎలాంటి సంచలనాలను తీసుకురాబోతుంది అనే ముఖ్య విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ సృష్టిలో వృషభ రాశి వారి స్థానం ఏమిటి, వారి అంతరంగం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి లోతుగా విశ్లేషిస్తే మీకు మీ గురించే తెలియని ఎన్నో కొత్త విషయాలు అర్థమవుతాయి. వృషభం అంటే సాక్షాత్తు నందీశ్వరుడు. ఒక ఎద్దు ఎంత బలంగా, ఎంత నిలకడగా, ఎలాంటి కష్టాన్నైనా సరే ఎంత ఓర్పుగా అనుభవిస్తుందో, భరిస్తుందో, ఈ రాశిలో జన్మించిన మీలో కూడా సరిగ్గా అదే స్థాయి ఓర్పు, సహనం మెండుగా ఉంటాయి. మీ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ రాక్షస గురువైన శుక్రాచార్యుడు. ఆకాశంలో మిలమిల మెరిసే శుక్రగ్రహం అంటేనే అందం, ఆకర్షణ, కళలు మరియు సకల భోగభాగ్యాలకు మూల కారణం. అందుకే మీ నైజంలోనే ఒక రాజసం ఉంటుంది. మీకు అలంకరణ అన్నా, రుచికరమైన భోజనం అన్నా, ఖరీదైన మరియు నాణ్యమైన వస్త్రాలన్నా ఎవరికి లేనంత విపరీతమైన ఇష్టం ఉంటుంది. జీవితాన్ని గాల్లో దీపం పెట్టినట్టు కాకుండా చాలా ప్రాక్టికల్గా, వాస్తవానికి దగ్గరగా ఆలోచించే తత్వం మీది. ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని మీ మనసులో ఒకసారి బలంగా ఫిక్స్ అయితే ఇక ఆకాశం విరిగి మీద పడినా సరే వెనక్కి తగ్గకుండా, నెత్తురు చిందించైనా సరే పోరాడే ఒక అద్భుతమైన మొండి పట్టుదల మీ రక్తంలోనే జీర్ణించుకుపోయింది. మీరు ఎవరిని అంత తొందరగా గుడ్డిగా నమ్మరు. ఒకరిని నమ్మడానికి మీకు చాలా సమయం పడుతుంది. కానీ ఒక్కసారి ఒక వ్యక్తికి మీ హృదయంలో స్థానం ఇస్తే వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. వాళ్ళ కోసం మీ సర్వస్వాన్ని దారపోయడానికి కూడా వెనుకాడరు. అయితే మీలో ఉన్న ఒక పెద్ద రహస్యం ఏమిటంటే మీకు కోపం అనేది అస్సలు రాదు. ఎంతలా కవ్వించినా మౌనంగా భరిస్తారు. కానీ ఒక్కసారి మీ ఓపిక నశించి మీ సహనం కట్టలు తెంచుకొని కోపం వస్తే మాత్రం ఎదుటి వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఒక క్రమశిక్షణతో, పద్ధతి ప్రకారం, నిదానంగా అయినా సరే శత్రువులకు దొరకకుండా మీ సామ్రాజ్యాన్ని మీరే స్వయంగా నిర్మించుకునే ఒక అద్భుతమైన తత్వం కేవలం వృషభ రాశి వారికి మాత్రమే మీ సొంతం. ఇక మీ అసలు విషయానికి, అంటే మీ వర్తమానానికి వస్తే గడిచిపోయిన 2025 సంవత్సరం మీకు ఎన్ని కష్టాలను, ఎన్ని కన్నీళ్లను ఇచ్చిందో మీకు మాత్రమే తెలుసు. కానీ ఆ చేదు జ్ఞాపకాలన్నింటికీ తుడిచేస్తూ ఈ 2026 సంవత్సరం, అందులోనూ ఈ జూన్ మాసం మీకు అత్యంత సానుకూలమైన, అనూహ్యమైన పాజిటివ్ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఇక్కడ మీ జాతక చక్రంలో గ్రహాల గమనాన్ని ఒక్కసారి గమనించండి. కర్మకారకుడు ఎవరి పాపపుణ్యాలకు తగ్గట్టుగా వారికి ఫలితాలను ఇచ్చే సాక్షాత్తు ఆ న్యాయాధికారి శని భగవానుడు ఈ జూన్ నెలలో మీ రాశి నుండి 11వ స్థానంలో, అంటే లాభస్థానంలో కొలువై ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడు లాభస్థానంలో ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అక్షరాల ఒక అద్భుతమైన రాజయోగంతో సమానం. ఇన్ని రోజులు మిమ్మల్ని పరీక్షించిన ఆ శని భగవానుడే ఇప్పుడు ఒక శుభగ్రహంగా మారి మీకు అన్ని విధాలా అండగా నిలబడబోతున్నాడు. దానికి తోడుగా దైవగురువైన బృహస్పతి మీ రాశి నుండి 2వ స్థానంలో, అంటే ధనస్థానంలో రాజసంగా కూర్చొని ఉన్నాడు. అయితే ఇక్కడే మీరు సన్నని గీతను గమనించాలి. గురుడు మీ జాతకంలో 8వ ఇంటికి కూడా అధిపతి కాబట్టి ఆయన ఒకవైపు మీకు ఎక్కడి నుండో ఊహించని విధంగా ధనలాభాలను కురిపిస్తూనే, ఆ డబ్బును పొదుపు చేసుకునే మార్గాలను చూపిస్తూనే, మరోవైపు మీ చేత అనుకోని ఊహించని ఖర్చులను కూడా విపరీతంగా చేయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీ జాతకంలో 4వ ఇంట్లో సంచరిస్తున్న కేతువు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ కేతు ప్రభావం వల్ల ఈ నెలలో మీకు సొంత కుటుంబ వ్యవహారాల పట్ల విపరీతమైన ఖర్చులు పెరగడం లేదా అనుకోని ధన నష్టం కలిగి పరిస్థితులు కనబడబోతున్నాయి. ఇలా ఒక పక్క డబ్బు వస్తున్నా మరో పక్క నీళ్లలా ఖర్చు అయిపోతుండటం చూసి మీరు అనవసరమైన ఆందోళనకు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడే మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మీ 10వ ఇంట్లో కూర్చున్న రాహు మిమ్మల్ని ఒక సామాన్యుడిగా వదిలిపెట్టడు. మిమ్మల్ని ఒక రేంజ్లో శిఖరాన నిలబడతాడు. మీ వృత్తికి సంబంధించి విదేశీ అవకాశాలను మీ ముంగిటకు తీసుకురావడమే కాకుండా సమాజంలో మీకు అప్పటి వరకు లేని ఒక గొప్ప పేరును, ప్రఖ్యాతలను మరియు ఎనలేని కీర్తి ప్రతిష్టలను అమాంతం కట్టబెడతాడు. ఈ రాహు ప్రభావం వల్లనే ఈ జూన్ నెలలో మీరు మీ కెరీర్ కోసం, మీ ఎదుగుదల కోసం ఎన్నో ముఖ్యమైన ప్రయాణాలు చేసే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రతి ఒక్కరికి ఉక్కిరి బిక్కిరి చేసే మీ కెరీర్, అంటే మీ ఉద్యోగం మరియు వ్యాపారాలు రంగాల గురించి మరింత లోతుగా, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయే మీ జీవితంలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయో విశ్లేషిద్దాం. వృషభ రాశి వారికి ఈ జూన్ నెలలో వృత్తిపరంగా పట్టిందల్లా బంగారమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి గల ఏకైక మరియు బలమైన కార్యం మీ 9వ ఇల్లు, అంటే భాగ్యస్థానానికి, మరియు 5వ ఇల్లు, అంటే కర్మస్థానానికి అధిపతి అయిన ఈ శనిదేవుడు స్వయంగా మీ కోరికలను నెరవేర్చే 11వ స్థానంలో, అంటే కోరికల స్థానంలో అత్యంత బలంగా స్థిరపడి ఉండటమే. ఈ అద్భుతమైన గ్రహస్థితి వల్ల మీరు మీ కెరీర్లో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా చాలా సాఫీగా ఒక ప్రవాహంలా ముందుకు దూసుకుపోతారు. నిన్నటి వరకు మీరు వెతుకుతున్న ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో మిమ్మల్ని వెతుక్కుంటూ
అందుకుంటూ మీ తలుపు తడతాయి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పదోన్నతులు, ప్రమోషన్లు మీకు దక్కుతాయి. మీరు ఊహించిన స్థాయిలో పురోగతి సాధించి మీ ఆఫీస్లో మీకంటూ ఒక ఉన్నత స్థాయిని, విజయాలను చూస్తారు. సరిగ్గా అదే సమయంలో మీ రాష్ట్రాధిపతి అయిన ఆ శుక్రుడు అభివృద్ధికి ప్రతీక అయిన 3వ స్థానంలో కొలువై ఉండటం వల్ల మీ ఉద్యోగానికి లేదా వృత్తికి సంబంధించి చాలా లాభదాయకమైన ప్రయాణాలు చేసే యోగం మీకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఎవరి కింద పని చేయకుండా సొంతంగా వ్యాపారం చేస్తున్న వారైతే గనక ఈ ప్రయాణాలు మీ వ్యాపారానికి జీవం పోస్తాయి, మీకు చాలా గొప్ప లాభాలను చేకూరుస్తాయి. మీ వ్యాపార వ్యూహాలను, మీ టెక్నిక్స్ను ఈ నెలలో మీరు సమూలంగా మార్చేసి కొత్త పుంతలు తొక్కే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడే నేను మీకు ఒక చిన్న హెచ్చరిక చేయాలనుకుంటున్నాను. సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతున్న మీ వ్యాపార వ్యవహారాల్లో మీకు ఊరికే ఉండలేక మీ చేతులారా కొన్ని నూతన ప్రయోగాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని లాభాలు ఉన్నప్పటికీ తెలిసి తెలియక ఆవేశంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అప్పటికప్పుడు ఇబ్బందుల్లోకి నెడతాయి. అలాగే మీ స్వంత వాళ్ళు కూడా మీకు అత్యంత కావాల్సిన వాళ్ళు కొన్ని తప్పులు చేసి ఆ భయంతో మీ దగ్గరకు వచ్చి ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ధన సహాయం కావాలని మిమ్మల్ని తీవ్రంగా బాధపట్టే అవకాశం కూడా ఈ జూన్ నెలలో పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారంలో మార్పులు చేసే ముందు, ముఖ్యంగా బంధువుల విషయాల్లో తలదూర్చే ముందు గుడ్డిగా నమ్మేయకుండా 1కి 10 సార్లు ఆలోచించుకోవడం మీకు చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే డబ్బు ఎలా రాబోతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న. జూన్ 2026 మాస ఫలాల ప్రకారం ఈ నెలలో మీ చేతికి డబ్బు బాగా అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి ధనప్రాప్తి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. అలాగే జూన్ నెలలో 2వ స్థానానికి అధిపతి అయిన బుధుడు 1వ మరియు 2వ ఇండ్ల మధ్య సంచరించడం వల్ల మీకు ఎప్పుడూ లేనంతగా డబ్బు సంపాదించాలి, దాన్ని ఎలాగైనా కష్టపడి పొదుపు చేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అనే ఒక తీవ్రమైన స్పృహ, ఒక బాధ్యత బాగా పెరుగుతాయి. ఇక అష్టమాధిపతి అయిన గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఇదొక విచిత్రమైన స్థితిని సృష్టిస్తుంది. మీకు ఊహించని మార్గాల ద్వారా, అంటే అనుకోకుండా తగిలే లాటరీల లేదా ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలు కావడం లాంటి పరిణామాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు మీ చేతికి అందుతుంది. మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు భౌతిక సుఖాలకు, లగ్జరీకి కారకుడు కాబట్టి ఆయన సంపూర్ణ దయ వల్ల మీకు డబ్బుకు, విలాసాలకు ఎలాంటి లోటు ఉండదు. కానీ ఇంత డబ్బు ప్రవాహంలో వస్తున్నా సరే మీరు ఆ డబ్బును పొదుపు చేయడం చాలా కష్టంగా, ఒక సవాలుగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం గురుడు చంద్రరాశి నుండి 2వ ఇంట్లో ఉండటమే. ఎంత డబ్బు వచ్చినా సరే ఈ నెలలో మీ చేతిలో కేవలం సామాన్య ధనం మాత్రమే నిలుస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అలాగే మీ వల్ల వేరే వాళ్లకు లాభం కలుగుతుంది. కాబట్టి విద్యా సంబంధ విషయాలు లేదా విద్యార్థులకు చేసే సహాయం మాత్రం మీకు భవిష్యత్తులో విశేషమైన లాభాన్ని కలుగజేస్తాయి. కానీ ఇక్కడ నన్ను అత్యంత కలవర పెడుతున్న, అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మీ మీద ఎంతో ప్రేమ ఒలకబోసే మీ సొంత మనుషులు కూడా ఈ నెలలో ఏదో ఒక సాకు చూపి, ఒక కన్నీటి గాథ వినిపించి మీ దగ్గర నుండి డబ్బు గుంజుతారు. దీనివల్ల మీకే అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా మీకు ఖర్చులు తెరిచి మోపెడి అవుతాయి. మీకు విపరీతమైన ధన వ్యయం జరిగే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జేబులో చేయి పెట్టే వారి పట్ల, అది ఎంతటి వారైనా సరే, చాలా అప్రమత్తంగా, కఠినంగా వ్యవహరించాలి. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే, ఎన్నో టెన్షన్స్ పడే జూన్ 2026లో మీ ఆరోగ్యం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అభివృద్ధి స్థానమైన 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు మంచి సానుకూలమైన ఆరోగ్య ఫలితాలు అందుతాయి. లాభస్థానంలో ఉన్న శని భగవానుడు మీకు ఒక రక్షక కవచంలో నిలబడి మిమ్మల్ని ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడుతూ మీలో అంతర్గతంగా అంతులేని ధైర్యాన్ని, ఒక గొప్ప సంకల్పాన్ని నింపుతాడు. ఆ ధైర్యమే, ఆ మనోబలమే మిమ్మల్ని ఈ నెల మొత్తం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఇక 2వ స్థానంలో ఉన్న గురుడు మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాడు. దీనివల్ల ఈ జూన్ నెల మొత్తం మీరు చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్ గా గడుపుతారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న సీజన్ల సమస్యలు మినహాయించి మిమ్మల్ని భయపట్టే ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. మీరు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే శారీరకంగా అంత బలంగా ఉంటారు అన్న సత్యాన్ని ఈ నెల మీకు నేర్పుతుంది. కుటుంబం, ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల గురించి చెప్పుకోవాలంటే ఇది మీకు చాలా అద్భుతమైన, మధురమైన మాసమని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. 11వ ఇంట్లో ఉన్న అదృష్ట గ్రహం శని వల్ల మీ ప్రేమ జీవితంలో మరియు వివాహ జీవితంలో చాలా సానుకూలమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ఎంతో అనురాగంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు. గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ ఈ నెలలో గాలికి కొట్టుకుపోయి వివాహ జీవితంలో ఒక స్థిరమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 10వ ఇంట్లో ఉన్న రాహువు మీకు మీ ప్రేమ వ్యవహారాల్లో ఒక అద్భుతమైన సమతుల్యతను తీసుకువస్తాడు.
శుక్రుడి అనుగ్రహం వల్ల మీ ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఒక మధురమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. 2వ ఇంట్లో ఉన్న గురుగ్రహం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ మరియు ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన గౌరవం పెరుగుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని తప్పుబట్టిన వారే ఇప్పుడు మీ వ్యక్తిగతాన్ని మెచ్చుకుంటారు. 11వ ఇంట్లో ఉన్న శని తన 3వ దృష్టిని మీ 5వ ఇంటి మీద ఉంచడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో మీరు ఎంతో ఆప్యాయంగా గడుపుతారు. ముఖ్యంగా జూన్ 22 నుండి జూలై 7 వరకు మాటల మాంత్రికుడైన బుధుడు మీ రాశి మరియు 2వ ఇంటి మీద ప్రత్యక్ష ప్రభావం చూపడం వల్ల మీరు మాట్లాడే మాటల్లో ఒక తీయదనం, ఒక వశీకరణం, ఆకర్షణ ఉంటాయి. మీ మాటల గారడీతో, మీ సంభాషణ చాతుర్యంతో మీరు మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని, వారి మనసును ఇట్టే గెలుచుకుంటారు. అయితే డబ్బు విషయంలో మాత్రం బంధువులతో అప్రమత్తంగా ఉండాలి. నేను మీకు ముందే చాలా స్పష్టంగా చెప్తున్నాను కదా. ఈ యొక్క విషయంలో మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని జాగ్రత్త పడితే ఈ నెలలో మీ కుటుంబ జీవితం ఒక పూల పాన్పులా సాగిపోతుంది. ఇక జూన్ నెలలో అత్యంత కీలకమైన ఘట్టం మీకోసం ప్రకృతి దాచి ఉంచిన ఒక అద్భుతమైన రహస్యం అమావాస్య తర్వాత జరగబోతుంది. జూన్ నెల అమావాస్య అనేది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. అమావాస్య చీకట్లు ముగిసిపోయి చంద్రుడు మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టే ఆ శుక్లపక్ష సమయం నుండి మీ జాతకంలో గ్రహాల ప్రభావం ఊహించని విధంగా మారుతుంది. అప్పటి వరకు మీకు ఎదురుగా నిలబడి అదృష్టంగా మీ పనులను అడ్డుకుంటున్న నకారాత్మక శక్తులు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని శత్రువులు ఒక్కసారిగా తెరమరుగైపోతారు. అమావాస్య దాటిన మరుక్షణం నుండే మీలో ఒక కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు ఇక ఇవి జరగవు అని మీరు వదిలేసుకున్న ప్రభుత్వ లేదా న్యాయపరమైన పనులు అకస్మాత్తుగా కదలడం మొదలవుతాయి. గ్రహాల స్థితుల్లో వచ్చే ఈ చిన్నపాటి మార్పు వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఊహించని అదృష్ట పరిణామాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు ఎవరికైతే సహాయం చేసి మోసపోయానని బాధపడుతున్నారో వాళ్ళే తిరిగి వచ్చి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితులు కూడా అమావాస్య తర్వాత మీకు ఎదురవుతాయి. మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక కొత్త వ్యక్తుల ముందుకు వస్తారు. ఈ అమావాస్య దాటిన తర్వాత 10 రోజుల పాటు ఈ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. ఆ సమయంలో మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని విజయ శిఖరాల వైపు నడిపిస్తుంది. చివరగా ఈ జూన్ నెలలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను సైతం సునాయాసంగా అధిగమించి మీరు సంపూర్ణమైన విజయాన్ని, అంతర్గత ప్రశాంతను పొందడానికి మన జ్యోతిష శాస్త్రం సూచిస్తున్న కొన్ని అత్యంత శక్తివంతమైన పురాతనమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారం అనగానే ఏదో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. భక్తితో చేసే ప్రతి చిన్న నమస్కారం కూడా గ్రహాలను శాంతింపజేస్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన వెంటనే మీ మనసుని పరమాత్మ వైపు నగ్నం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం గురవే నమః అనే గురుమంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీలోని నెగిటివ్ ఆలోచనలు తరిమి కొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, అలాగే సాధ్యమైతే ప్రతి గురువారం నాడు గురుగ్రహం అనుగ్రహం కోసం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ జరిగే యజ్ఞం లేదా హోమం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదా మీ చేతుల మీదుగా కొద్దిపాటి విరాళం ఇవ్వడం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడికి ఎల్లప్పుడూ ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 33 సార్లు చదువుకోవడం ఒక నియమంగా అలవాటు చేసుకోండి. ఇది మీలో ఆకర్షణను, ధనాన్ని పెంచుతుంది. ఇక వృషభ రాశి వారి అదృష్ట విషయాలకు వస్తే మీరు కృత్తిక నక్షత్రం వారైతే కెంపును, రోహిణి నక్షత్రం వారైతే ముత్యమును, లేదా మృగశిర నక్షత్రం వారైతే పగడమును వెండి లేదా బంగారు ఉంగరంలో పొదిగించి ధరించడం వల్ల మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ మీకు కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ నెలలో ప్రతి అడుగులోనూ కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 2, 5, 6 మరియు 9. అలాగే మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త పనిని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు శనివారం, బుధవారం, శుక్రవారం లేదా సోమవారాల్లో ప్రారంభించడం వల్ల మీకు అదృష్టం వర్తిస్తుంది. ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కాబట్టి మిత్రులారా, ఈ జూన్ నెల మీకు తీసుకురాబోయే ఈ అద్భుతమైన అవకాశాలను 2 చేతులా అందిపుచ్చుకోండి. డబ్బు విషయంలో, బంధువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటూ మీలో సహజంగా ఉన్న మొండి పట్టుదలతో ధైర్యంగా ముందుకు సాగండి. విశ్వం ఎప్పుడూ మీ పక్షానే ఉంటుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.